ఆ స్థితికి ప్రపంచంలో 27% సంపద 1-2% తెచ్చి ఎట్లా తెచ్చిండు? హిందూ ముస్లిం ఇద్దరు కలిసి బ్రిటిష్ వ్యతిరేకంగా వెళ్ళిపోవాలని కొట్లాడితే వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాడబెట్టిండు. దట్ ఈస్ వాట్ వాళ్ళు ఎవరైతే ఇవాళ బీజేపీని బ్రాహ్మణ జనతా ఆర్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంతతి వాళ్ళ సంతతి ఒకటే, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ రష్యా, సైబీరియా ఆ ప్రాంతం నుంచి ప్రపంచం అంతా ఇలా పాకిపోయారు. వాళ్ళ డిఎన్ఏ అంతా ఒకటే. ఇప్పుడు మామిడి చెట్టు పెడితే మామిడి గింజ పెడితే మామిడి చెట్టే వస్తుంది కదా, మర్రి గింజ పెడితే మర్రి చెట్టే వస్తుంది కదా, జామ గింజ పెడితే జామ చెట్టే వస్తుంది కదా, జామ గింజ పెడితే ఇంకో చెట్టు రాదు కదా. అంటే ఏమర్థం? ఈ జామ గింజ రావాలనేది ఏడ రాసిరు కోడు? ఆ డిఎన్ఏలో రాసిర్రు. అంటే అర్థమైంది, ఆ డిఎన్ఏలో ఆధిపత్య ధోరణి అనేది. ఇలా ఆవును చంపితే ఆవు దేవత అంటాడు. మరి ఆవుకి గేదెకి ఏం తేడా ఉంది? ఇది పాలిస్తుంది, అది పాలిస్తుంది, ఇది గడ్డి తింటుంది, అది గడ్డి తింటుంది. ఏం తేడా ఉంది? ఒక్క రంగు తప్ప ఏమైనా తేడా ఉందా?